హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాటర్స్ ఆన్ మిషన్. సో ఇది వచ్చేసి నా సెకండ్ వీడియో. యాక్చువల్గా ఈ ఛానల్ అసలు ఎందుకు క్రియేట్ చేశాము అండ్ వాట్ ఈస్ ద పర్పస్ అండ్ మాలా ఎంతమంది ఫేస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే థాట్తో ఇది స్టార్ట్ చేసాం. అండ్ ఈవెన్ ఐ వాంట్ టు ఎర్న్ సమ్ ప్యాసివ్ ఇన్కమ్. సో నా థింగ్స్ నా లోన్స్కి వీటికి ఈఎంఐస్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనే థాట్తో అండ్ అలానే మేము ఎలా కవర్ చేస్తున్నాం ఆ లోన్స్ ఈఎంఐస్ ఇవన్నీ కూడా అనేది వేరే ఫ్యామిలీస్లో ఎవరైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సేవింగ్స్ రిలేటెడ్ దీనికోసం అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్. సో హోప్ నా ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. లైక్ మీరు ఒకసారి నా ఛానల్లోకి వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి అసలు నాకు మంత్కి అసలు ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, మా ఎర్నింగ్ ఇన్కమ్ ఏంటి, అసలు నేను ఎలా పే చేస్తున్నాను అండ్ అసలు నా కోసమే చేసామా ఆర్ ఎల్స్ ఏంటి అనే థింగ్స్ మీద ఈ వీడియో అయితే ఫస్ట్ తీయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సో యూ కెన్ సీ హియర్ అసలు నాకు ఏ మంత్కి లోన్స్ ఏమేమి ఉన్నాయి, అసలు మేము ఏమేమి పే చేయాలి అనే అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఫస్ట్ మీరు వచ్చేసి మీరు చూడాల్సింది ఏంటంటే లైక్ ఈఎంఐస్ ఫస్ట్ది కార్లోనే మాకు షిఫ్ట్ చిన్న కార్ ఉంది మాట. సో దానికి ఆల్మోస్ట్ 11,200 లోన్ పే చేస్తాము ఎవ్రీ మంత్. అండ్ సెకండ్ లోన్ వచ్చేసి మా డాడీది పర్సనల్ లోన్ ఉంది. యాజ్ ఆఫ్ నో తనకి లైక్ ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. సో అసలు తను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల హౌ యూఆర్ ఫేసింగ్ అండ్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చేస్తున్నప్పుడు డెఫినెట్గా లైక్ వీఆర్ ఆఫ్ ఆల్మోస్ట్ 20s and 30sలో ఉంటాం, లేదంటే 40sలో ఉంటాం. ఆర్ పేరెంట్స్ ఆర్ ఇంటూ 50s అండ్ మనకున్న మెచ్యూరిటీ మనకున్న నాలెడ్జ్ ఆర్ టెక్నాలజికల్ గ్యాప్ అనేది వీళ్ళకి ఉంటుంది, టెక్నాలజీ గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఒకప్పుడు మనుషులు ఇప్పుడు మనుషులు చాలా మారిపోయారు. యాజ్ దే ఆర్ ఇంటూ 50s and 60s ఇంకా అప్పట్లాగే న్యాయబద్ధంగా మనుషులు ఉంటారని అనుకుంటూ ఉంటారు. సో అలా కొన్ని లాసెస్ అవి కూడా జరుగుంటాయి. సో ఇట్స్ ఎక్సెట్రా నేను ఫర్దర్ వీడియోస్ అయితే చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మా డాడ్ పర్సనల్ లోన్ ఇట్స్ ఆల్మోస్ట్ 14,000 సమ్ 250 రూపీస్ అట్లా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా 300 వేస్తున్నాను ఇదైతే. అండ్ థర్డ్ వచ్చేసి సో మేము కొన్ని కోర్ట్ కేసెస్ వీటి వల్ల ఒక లోన్ తీసుకోవాల్సి వచ్చింది, కోర్టుకి కట్టాల్సింది. అక్కడ కూడా చిన్నది మోసపోయాం. ఐ టెల్ యూ. సో ఈ అవేర్నెస్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అవేర్నెస్ కోసమే. ఎక్కడెక్కడ మనం మనుషులు జనరల్గా మోసపోతూ ఉంటాం హరీ బరీస్లో అనే థాట్తో ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేయడానికి రీజన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అది నేను ఒక లోన్ తీసుకున్నాను సమ్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ అనేసి దాంట్లో లోన్ తీసుకున్నాను. అది వచ్చేసి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 lakhs తీసుకున్నాను, 1,96,000. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ అమౌంటే రాసుకుంటున్నాను. మిగిలినవన్నీ ఎన్ని పెండింగ్ ఈఎంఐస్ ఉన్నాయో చెప్తాను. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్కి మాత్రం నాకు 1,33,000 బ్యాలెన్స్ అమౌంట్ ఉందన్నమాట. ఇది మనకి 1 year ఆఫ్ టైమే ఉంది. సో ఆ 1 year ఆఫ్ టైంలో క్లియర్ చేయాలి. లాస్ట్ మంత్ 2025 జూలైలో తీసుకున్నాను, రేపు జూలై కల్లా కంప్లీట్ చేసేయాలి. అలా కట్టగా ఒక 60,000 నాకు ఇప్పుడైతే 1,33,000 బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇది ఎంత పే చేయాలనుకుంటున్నాను అనేది కూడా రాస్తాను అజంప్షన్. సో బేస్డ్ ఆన్ అడ్జస్ట్మెంట్స్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంకొక గోల్డ్ లోన్ ఉంది. ఇది మా ఫాదర్ బిజినెస్ పరంగా తీసుకున్న లోన్. సో ఆల్మోస్ట్ 2019లో తీసుకున్నారు. ఇప్పుడు వరకు రెన్యువల్స్ చేసుకుంటూ అలా వచ్చాము. అండ్ రెన్యువల్స్ అండ్ ఎప్పుడైనా అమౌంట్ ఉన్నప్పుడు పేమెంట్ చేసేవాళ్ళం. రెన్యువల్ ఇంట్రెస్ట్ కట్టేసి, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే గోల్డ్ రేట్ పెరగడంతో దాన్ని అడ్జస్ట్ చేసి ఇంకో 50,000 అలా ఇంక్రీజ్ చేసేవాళ్ళం. అది ఆల్మోస్ట్ 10 lakhs ఉందన్నమాట. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే అదొక గోల్డ్ లోన్. అది సౌత్ ఇండియన్ బ్యాంక్. సో అది కూడా రాస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్. డెఫినెట్గా ఇదైతే నా ఎగ్జామ్షన్ 2,000 యాజ్ ఇట్స్ వింటర్ కాబట్టి. సో 2,000 వస్తుంది అనేది. జనరల్గా అయితే లాస్ట్ 2 monthsగా యావరేజ్ 1,000 రూపీస్ మెయింటైన్ అవుతుంది. 2,000 అనుకుంటున్నాం. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ తర్వాత ఈ వైఫై బిల్ ఒకటి పే చేస్తాను. సో వైఫై బిల్ వచ్చేసి 600 రూపీస్ అదే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది కదా. సో ఇది ఒక 600. అండ్ గ్రోసరీస్ ఇవన్నీ ఎక్సెట్రా అయితే ఉంటాయి. అవన్నీ జనరల్గా ఎక్స్ట్రా వాటికి ఇదైతే కంపల్సరీ పే చేయాల్సినవి కాబట్టి. సో అండ్ ఇది అంతే. ఇక్కడ వరకు అయితే ఇవి అసలు నాకున్న మంత్ ఈఎంఐస్. యాక్చువల్గా ఇంకొక ఈఎంఐ ఉండేది నా పర్సనల్ లోన్,
అది నేను నా సేవింగ్స్ అన్నీ కూడా మొత్తం ఖాళీ చేసేసి దాన్ని పేమెంట్ కట్టేసి క్లియర్ చేసేసాను. అదొక బర్డెన్ తగ్గింది. లేదంటే అది 18,500 ఉండేది. సో దీస్ ఆర్ ఆర్ లోన్స్. అండ్ ఇప్పుడు నా శాలరీ వచ్చేసి ఓకే, మై శాలరీ ఆల్మోస్ట్ 30,000. ఓకే, మై సిస్టర్ శాలరీ, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఒక ఎడిటెక్ కంపెనీలో. మా సిస్టర్ అయితే డెంటల్ BDS డాక్టర్ అనమాట. తనకు ఒక 15,000 వస్తుంది. సో 1.5 year అయిపోయింది, 2 years అయిపోతుంది తనది BDS కంప్లీట్ అయ్యి. అసిస్టెంట్ డాక్టర్ కింద వర్క్ చేస్తుంది, 15,000 వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 కంపల్సరీ కట్టాల్సిన లోన్స్, ఎవ్రీ మంత్ EMI, ఈ 2 అయితే ఇయర్లీ ఉంటాయి. బట్ ఇది మేము ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 1 yearకి 1 lakh పే చేస్తాము. సో నేనేమనుకుంటున్నా అంటే ఎవ్రీ మంత్ మా దగ్గర అడ్జస్ట్ అయిన అమౌంట్లోంచి ఇది పే చేస్తూ వస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒరిజినల్ అమౌంట్స్ ఎవ్రీ పర్సన్ లైక్ ఎన్ని EMIs పెండింగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం, అండ్ అలానే ప్రిన్సిపల్ అమౌంట్స్ని తగ్గించుకుంటూ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే మనం 5 years 6 years అలా కూర్చుని లోన్స్ కట్టడంతోనే అయిపోద్ది. 1-2 రెన్యూవల్స్ అవుతున్నాయి, ఒకటి 2 లోన్స్ మనకి అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా లైక్ 4 years పెట్టుకుంటే 4 years 7 months, 4 years 8 months కూడా అయిపోతూ ఉంటాయి. సో అసలు ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే అసలు ఏదేది ఎంతెంత అమౌంట్ ఆఫ్ లోన్స్ ఉన్నాయనేది ఐ జస్ట్ వాంట్ టు ఎలాబరేట్ హియర్. సో దానికన్నా ముందు ఇంకొక పేజ్లో రాద్దాం. యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ జస్ట్ నేను లాస్ట్ మంత్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో జస్ట్ నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్, నేనైతే యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీకు అసలు ఒరిజినల్ అమౌంట్స్ ఎంత అనేది అయితే మెన్షన్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే థాట్తో ఇదైతే నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అది వచ్చేసి ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ January 19th. నాకు ఇప్పటికి కార్ EMI పెండింగ్స్ సో 28 పెండింగ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి మా డాడీది పర్సనల్ లోన్, DBS అంటమాట, DBS బ్యాంక్లో డాడ్ పర్సనల్ లోన్ అని పెడుతున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో పే చేస్తే తగ్గుతుంది. సో స్టిల్ నెక్స్ట్ మంత్ ఇంకా పే చేయలేదు కాబట్టి 2,49,000 అయితే ఇది అమౌంట్ బ్యాలెన్స్ ఉంది ఇంకా. అండ్ నెక్స్ట్ నాది యాజ్ ఐ సెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ గోల్డ్ లోన్ వచ్చేసి నాది 1,33,000 ఉంది. ఇది నేను ఎవ్రీ టైం ఎట్లా కడతాను అనేది అయితే నేను చెప్తాను. అండ్ ఫోర్త్ వచ్చేసి సౌత్ ఇండియా బ్యాంక్లో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, కొంచెం సైడ్కి పెడతాను. నేను January 10th మెన్షన్ చేసినప్పుడు 9,17,000 ఉంది. సో సమ్హౌ కొంచెం ఈ ఫెస్టివల్స్లో అది మనీ కొంచెం పో చేసేసి, బోనస్లో ఏం లేవు, కొంచెం ఏదో పో చేసి ఒక 10,000 అయితే పే చేసేసాము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 9,04,000 అయితే ఉంది, 4,000 సమ్ చేంజ్ ఉంటుంది ఇది. సో ఇవన్నీ ఎలా పే చేస్తాము అనేది యాజ్ ఆఫ్ నౌ అయితే నేను చెప్తాను. ఇవి పెండింగ్స్. ఇది ఆల్మోస్ట్ నాకు September 2027కి క్లియర్ అవుతుంది. September 2027కి క్లియర్ అవుతుంది అన్నది నేను రీసెంట్గా బ్యాంక్లో కనుక్కున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు July 26కి క్లోజ్ చేసేయాలి. ఇట్స్ మ్యాండేటరీ యాజ్ పర్ ఏమంటారు బ్యాంక్ చెప్పిన నామ్స్ ప్రకారం అయితే. ఐఎమ్ నాట్ షూర్, బట్ వాళ్ళైతే నాకు ఇచ్చేటప్పుడు అలా చెప్పే ఇచ్చారు. ఇదైతే మనకి టైం ఉంది. ఇది వచ్చేసి ఇయర్లీ 1 lakh ఇంట్రెస్ట్. కాకపోతే 10 lakhsకి అయితే 1 lakh ఇంట్రెస్ట్, బట్ యాజ్ ఆఫ్ నో 1 lakh తగ్గించుకుంటూ వచ్చాము. సో ఇది ఆల్మోస్ట్ సమ్ 90,000 అట్లయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇవి ఒరిజినల్ అమౌంట్స్. ఈ ఇయర్ టార్గెట్ ఏంటి అంటే ఈ 3 కూడా క్లోజ్ చేయాలనేది అయితే పెట్టుకున్నాము. మేనిఫెస్టేషన్కి ఏం అవసరం లేదు, ఆర్ టు డ్రీమ్ నథింగ్ అవసరం. కాబట్టి వీ స్ట్రాంగ్లీ బిలీవ్ లైక్ ఈ 3 అయితే ఏదోలా కంప్లీట్ చేయాలి అనేది అయితే పెట్టుకున్నాం. అట్లీస్ట్ కొంతైనా కంప్లీట్ అవుతుంది అనే థాట్లో అయితే పెట్టుకున్నాం అన్నమాట. అండ్ అసలు మా ఇద్దరిది శాలరీ కలిపితే ఆల్మోస్ట్ 45,000 ఉంటుంది. ఓకే, దీంట్లోనే హౌస్ మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలి. మాకైతే పేరెంట్స్కి 0 health insurance. నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను మంత్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నాను కంపెనీ ద్వారానే. మా సిస్టర్ అయితే 0 health insurance. సో ఇద్దరికి, మా పేరెంట్స్ కానీ మా కానీ ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అండ్ కమింగ్ టు ద లోన్స్, మంత్లీ 10,000 పే చేయాలనేది అయితే పెట్టుకుంటాను బేస్డ్ ఆన్ అడ్జస్ట్మెంట్స్. ఈ సౌత్ ఇండియా గోల్డ్ లోన్ అనేది మాత్రం నేను యాక్చువల్గా నాకు పర్సనల్ లోన్ ఉండేది, అది క్లియర్ అయిపోయిన తర్వాత నుంచి నేను మంత్కి 15,000 ఇస్తాను అని చెప్పాను. బట్ నాకు ఇది ఒక లోన్ ఉండడం వల్ల నేను ఇది ఏం చేస్తున్నా అంటే దీన్ని యాజ్ ఆఫ్ నో పే చేయకుండా
మంత్కి 15,000 ఇవ్వకుండా 10,000 ఇస్తున్నాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి గ్యాస్ బిల్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సమ్ ఫ్యూ మంత్స్ గ్యాస్ బిల్ కూడా వస్తే గ్యాస్ బిల్ కూడా పే చేస్తాను. ఇక్కడ ఈ 10,000 నేను ఆల్మోస్ట్ 4 years నుంచి జాబ్ చేస్తున్నాను. బట్ జీరో అంటే జీరో సేవింగ్స్ టిల్ నౌ. ఎందుకు అంటే ఒక్క మంత్ కూడా నా అకౌంట్ చెక్ చేస్తే ఇప్పటికీ కూడా స్టిల్ జీరో సేవింగ్సే ఉంటాయి. సేవింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా అత్యవసరమైనప్పుడు మెడికల్ ఎమర్జెన్సీస్ అవుతున్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు. సో ఆ థాట్తో నేనైతే ఒక డిబ్బీ కొనుక్కున్నాను. అంటే అకౌంట్లో ఉంటే లోన్స్ ఏదో ఒకటి వచ్చేసరికి పే చేసేస్తున్నాం అన్నమాట. ఒక్క రూపాయి కూడా ఉంచుకోము. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఈ సౌత్ ఇండియా గోల్డ్ లోన్ 9 lakhకి రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కూడా మా అకౌంట్లో 1 rupee ఉండదు. 1 rupee ఇన్ ద సెన్స్లో ఒక 1,000-1,500 ఉంటుంది అంతే ఎమర్జెన్సీ కింద. మిగిలినంతా ఒక్క రూపాయి వచ్చినా కూడా మిగిలినా కూడా వీల్ పే ఎవ్రీడే. యాప్స్ ఎక్కించుకుంటాం. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది యాప్ అయితే మాత్రం కంపల్సరీ మీరు ఏ లోన్ తీసుకున్నా యాప్ ఎక్కించుకోవాలి. పెండింగ్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎన్ని పెండింగ్ ఈఎంఐస్ ఉన్నది మీరు తెలుసుకోకపోతే ఇట్ విల్ గెట్ డిఫికల్ట్. మేము అదే తప్పు చేసాము మేము. ఏంటంటే ఇప్పటి వరకు మాకు సౌత్ ఇండియాలోను ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు 6-7 years. సో ఇప్పటి వరకు క్లియర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే యాప్ లేకపోవడం వల్ల. ఎవ్రీ 6 monthsకి వెళ్ళి ఇంట్రెస్ట్ పే చేస్తాం, లేదా ఇంట్రెస్ట్కి కూడా డబ్బులు లేవంటే మళ్ళీ అమౌంట్ దాంట్లో యాడ్ చేసామని చెప్తాం. కానీ యాప్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4 monthsలో మేము 1 lakh rupee కవర్ చేసుకుంటూ వచ్చాం. ఎలా అనేది కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నానా, కొన్నిసార్లు ఇది 60,000 క్లియర్ అయింది. కొన్నిసార్లు పే చేస్తాను, కొన్నిసార్లు పే చేయకుండా నేను ఏం చేస్తుంటానంటే ఈ సౌత్ ఇండియా కట్టేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇది 1 lakh ఇంట్రెస్ట్ కట్టాలని భయం. ఇది ఏదైతే గోల్డ్ లోన్ ఉందో ఇది కావాల్స్తే ఎల్లుండి నాకు జూలై కల్లా అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏం చేస్తాను, ఈ అమౌంట్కి మళ్ళీ లోన్ తీసుకుంటాను వేరే గోల్డ్ ఐటమ్ ఏదో పెట్టి. సో అందుకని ఎక్కువ అమౌంట్ ఈ సౌత్ ఇండియాకి పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నాను. యాప్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5 months అయిందండి. 5.5 months అంతే అయింది. 4 to 5.5 months నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఈ 4 to 5.5 monthsలో 1 lakh అయితే క్లియర్ చేయాం. 1 lakh కూడా ఎలా క్లియర్ చేసామంటే ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పాలంటే 9,60,000 మాత్రమే మాకు ఉంది. 40,000 వాడు తీసేసుకోండి రౌండ్ ఫిగర్ అయిపోద్దని ఇచ్చేసాడు. మళ్ళీ ఆ 40,000 వాడికి ఇమీడియట్గా పే చేసేసాం. సో అరౌండ్ ఈ 4.5 months ఆర్ 5.5 monthsలో 60,000 అయితే క్లియర్ చేయగలిగాం అన్నమాట సౌత్ ఇండియాలో. సో దిస్ ఈజ్ హౌ వీ బ్యాలెన్స్. ఇందులో ఏ లోను కూడా మా కోసం మేము తీసుకున్నదైతే కాదు. యూ కెన్ సీ నేను గ్రోసరీకి అది ఇస్తూ ఉంటాను, అందుకే అవుతుంటుంది. కార్ లోన్ ఇట్స్ లైక్ మ్యాండేటరీ. వీ హ్యాడ్ సమ్ గుడ్ లైఫ్ ప్రీవియస్లీ. సో మ్యాండేటరీగా కార్ లోన్ తీసుకున్నాం, చిన్నది. ఇప్పుడు కూడా లగ్జరీ కార్స్ యూజ్ చేసాము. యాజ్ ఆఫ్ నౌ అయితే షిఫ్ట్ చిన్న బుడ్డి కార్ యూజ్ చేసుకుంటున్నాం. సో అది కూడా లేకపోతే కొంచెం కష్టం అవుతుంది ఫ్యామిలీ అందరం వెళ్ళడానికి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆర్ఎల్స్ ఏం తెచ్చుకోవాలని, యాజ్ వీఆర్ 2 girls కాబట్టి అఫ్కోర్స్ స్కూటీ కూడా పెట్టుకోవచ్చు. బట్ కార్ అయితే అది ఒక్కటి ఈఎంఐ మేము ఇది ఏదైతే పేమెంట్స్ చేస్తున్నామో ఇన్వాల్వ్ అవ్వకముందే తీసేసుకున్నాం అన్నమాట. అండ్ మా డాడీ పర్సనల్ లోన్ జస్ట్ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడం కోసం వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇట్స్ అ వెరీ బిగ్ బ్లండర్ మిస్టేక్. లెట్స్ నాట్ డూ ఎవరు అలా చేయొద్దు. వాళ్ళ ఇంట్రెస్ట్లు కట్టమని చెప్పేసేయండి, కానీ ఇలా మాత్రం అసలు పర్సనల్ లోన్ తీసుకోవద్దు. వీఆర్ ఫేసింగ్ ఏ బర్డెన్ టు పే యాజ్ ఆఫ్ నౌ. తను యాక్చువల్గా వస్తుంది ఇన్కమ్ కట్టేద్దాం అనుకున్నారు. ఆల్మోస్ట్ 3-4 years నుంచి ఇన్కమ్ లేకపోయేసరికి ఇట్స్ బీన్ నాట్ 3-4 years, 2 years ఐ థింక్ సో. 1.5 to 2 years. ఇంకా 1.5 కూడా కాదు, 1 year ఐ థింక్ సో. 1.5 అంతే ఉంటుంది. సో వీఆర్ పేయింగ్ యాజ్ ఆఫ్ నో. అండ్ ఈ గోల్డ్ లోన్ కూడా, ఈ కోఆపరేటివ్ బ్యాంక్ గోల్డ్ లోన్ కూడా కోర్ట్ మా హౌస్ ఒక ఇష్యూస్లో ఉండిపోయింది. వీఆర్ ఫేసింగ్ లోన్స్, అంటే అమౌంట్ డబ్బులు కట్టాలి అని చెప్పేసి చాలా ఫోర్స్ అయిపోయింది. అప్పుడు ఇంకా కోర్టులో కేసు వేయాల్సి వచ్చింది. వాడు ఏంటంటే నేను కొనుక్కున్నానని చెప్తున్నాడు, మేము అప్పుకు తీసుకున్నాం అంటున్నాం. సో కోర్టుకి వెళ్ళిపోయింది. అక్కడ కోర్టులో నాకు జస్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 4 lakhs పే చేయాలి. సో 4 lakhs కోసం అని చెప్పేసి మా సేవింగ్స్లో ఒక 2 lakhs ఉంటే అది కంప్లీట్గా క్లీన్ బోల్డ్ చేసేసి, అప్పుడు మేము యాక్చువల్గా సేవింగ్స్ కాదు నిజం చెప్పాలంటే, మాకు ఒక లగ్జరీ కార్ ఉండేది, అది అమ్మేసాం అన్నమాట. అది అమ్మేసి అందులో 2 lakhs పెట్టాము. 2 lakhs మిగిలింది. ఎందుకంటే
వేరే ఇంకేవో లోన్స్ ఉంటే చిన్న చిన్నవి అన్నీ క్లియర్ చేసేసాం. సో, ఆ 2 లాక్స్ అండ్ అలాగే నేను మళ్ళీ 2 లాక్స్ నా పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ పెట్టేసి తీసుకున్నాను. గోల్డ్ లోన్ అయితే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందని అలా తీసుకున్నాం. ఇక్కడ 4 లాక్స్ అదే 2 లాక్స్ అంటే ఆల్మోస్ట్ 4 లాక్స్ ఐ మీన్ కోర్టుకి కట్టాము. అందులో లాయర్ కట్టింది 40,000 మిగిలిందంతా క్యాషే ఇమ్మని చెప్పాడు. మళ్ళీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నా. స్టిల్ హీ డిడ్ లైక్ దట్. సో వీఆర్ ఇన్ స్ట్రగుల్ అని కూడా చెప్పాం. ఈవెన్ దో మరి పే చేశారో తెలీదు. మాకు వచ్చిన స్లిప్లో అయితే 40,000 కోర్టుకి కట్టినట్టు కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇట్స్ మ్యాండేటరీ, వైఫై, గ్యాస్ ఇవన్నీ కామన్ థింగ్స్. సో ఇది 45,000తో ఆల్మోస్ట్ యూ కెన్ సీ హియర్ హౌ వీఆర్ అడ్జస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మా డాడీది సారీ ఫస్ట్ కార్ లోన్ 11,200 అండ్ 14,300 మా డాడీ పర్సనల్ లోన్ అండ్ 2 బ్యాంక్స్కి కలిపి మేము ఒక 20,000 కడుతున్నాం అనుకుందాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ అడ్జస్ట్మెంట్స్. సో ఆల్మోస్ట్ మాకు 45,500. మా శాలరీ వచ్చేసి 45,000. ఇందులో మా సిస్టర్ యాక్చువల్గా 16,000 వస్తుంది. 1,000 తన్ని డిబ్బీలో వేసుకోమన్నాను. డిబ్బీలో వేసుకోమంటే వేసుకుంది ఒక 4-5 months, అలా 6 months వేసుకుని ఇప్పుడు సౌత్ ఇండియా బ్యాంక్ లోన్లో తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ అమౌంట్ డిబ్బీ పైలు కొట్టేసి కట్టేసింది. షీఈస్ గెటింగ్ వర్రీడ్ అండ్ టెన్షన్ బికాజ్ ఎందుకంటే తన పేరు మీద 10 lakhs లోన్ ఉందన్నమాట. షీ ఈజ్ ఆఫ్ లైక్ ఎర్నింగ్ 15,000. సో ఇట్లా తను కట్టేసింది. నేనైతే ఎవ్రీ మంత్ నేను 2,000 రూపీస్ డిబ్బీలో వేస్తాను నాకు వచ్చిన శాలరీ నుంచి. అది కూడా నేను రీసెంట్ టైమ్స్ ఎప్పుడు నేను స్టార్ట్ చేసిన వెంటనే మా చెల్లికి డిబ్బీ కొన్నాను. సో తను 1,000 వేసుకోమన్నా నేను 2,000 వేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఎవ్రీ మంత్, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years నుంచి జాబ్ చేస్తూ జీరో సేవింగ్స్ అంటేనే యూ కెన్ అండర్స్టాండ్. అండ్ బిట్ వర్రీడ్, మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ చూస్తుంటే కొంచెం వరీ వేసి 2,000 అయితే సేవ్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ అవుతుందని. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ శాలరీ రాగానే అందరూ కూడా లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఎలా మంత్ అడ్జస్ట్ అవుతుంది అనే కన్నా ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేద్దాము. ఒక 2,000, 1,000, 1,500 ఎంతో కొంత అయితే దాచేసేయండి. అండ్ ఇక్కడ కూడా ఈ లోన్స్ ఒకటి పెండింగ్ పెడతాం, ఇంకోటి కడుతూ ఉంటాం, అలాగా సెట్ చేసుకుంటూ వస్తుంటాం అన్నమాట. సో ఇట్స్ లైక్ వెరీ స్మాల్ వీడియో ఆర్ ఎల్స్ లెంతీ వీడియో, ఐ డోంట్ నో. I just want to say, don't take loans to pay loans. It's blunder mistake. And just fight with the people. నేను వడ్డీలు కట్టలేను అని ఫైట్ చేయండి. బ్యాంక్స్ కూడా నీకు ఇన్కమ్ సోర్స్ లేదంటే వడ్డీ కట్టలేక ఏం చేయలేదు. సో అంటే ఇది నేను నెగిటివ్ పీపుల్కి చెప్పట్లేదండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నా, నేను కూడా వడ్డీతో సహా బ్యాంక్ అయితే కడుతున్నాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే, నీకు చాలా కష్టం అవుతుంది అన్నప్పుడు మాత్రం టేక్ ఏ డెసిషన్ దేర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పే అని. మా డాడీ చేసిన చిన్న తప్పుకి వీఆర్ పేయింగ్ దిస్ లోన్, ఎక్స్ట్రా బర్డెన్ టు అస్. సో లెట్స్ నాట్ డూ దట్. అండ్ నెక్స్ట్, ఎప్పుడైనా లోన్ కావాలంటే గోల్డ్ పెట్టి లోన్ తీసుకోండి. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ నేను 17% ఇంట్రెస్ట్ కడుతున్నాను. ఇది వచ్చేసి 9.25%, ఇది వచ్చేసి 9.75%. See how much change is there. సో ఎప్పుడైనా బాగా అవసరమైతే గోల్డ్కి లోన్ పెట్టుకోండి. ఆ గోల్డ్ కూడా లోన్లో ఉంది అన్నప్పుడు మనం ఖర్చులు ఎక్కడ ఏమవుతుందనే తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, సేవింగ్స్. 1,000, 100, 1,500, 2,000 ఎంతో కొంత అది సేవ్ చేసిన తర్వాత మంత్ని స్టార్ట్ చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. అండ్ ఇది చాలా తక్కువ అండి. ఇది ఓన్లీ మేము పే చేస్తున్న ఈఎంఐస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇవి కాకుండా బయట చాలా ఉన్నాయి డ్యూ టు స్మాల్ మిస్టేక్స్. అండ్ ఎలా ఫైట్ చేస్తున్నామో, ఎలా ఫైట్ చేయాలి మీరు కూడా. కొన్ని నీ దగ్గర దాచుకుని, అంటే డబ్బులు ఉండి దాచేసి నాటకాలు అయితే ఆడద్దు, ఆర్ ఎల్స్ అలా చేయొద్దు. నిజంగా లేదు అన్నప్పుడు అవతల మనం నువ్వు అప్పించినా ఆర్ ఎల్స్ నేను అప్పించినా యాక్సెప్ట్ చేయాలి అవతల వాడి సిచ్యువేషన్. రేపొద్దున మనకి అలాంటి డే రావచ్చేమో, ఆర్ ఎల్స్ మన కిడ్స్కి రావచ్చేమో అని ఆలోచించాలి, వడ్డీలు అనే దానికన్నా. అండ్ అలానే ఈవెన్ ఐఎమ్ జస్ట్ ఫర్గెటింగ్ మై వర్డ్స్. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. వడ్డీలు ఊరికే కట్టేయద్దు అండ్ సేవింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అలానే వడ్డీ కట్టడం కోసం మరో లోన్స్ అయితే అస్సలు ఎవ్వరూ చెయ్యొద్దు. ఇట్స్ వెరీ బిగ్ బ్లండర్ మిస్టేక్.
అండ్ ఫర్దర్ వీడియోస్లో ఇంకొన్ని డిస్కస్ చేస్తాను. ఇదైతే హౌ ఐఎమ్ ప్లానింగ్ ఆర్ ఎల్స్ హౌ వీఆర్ ప్లానింగ్ ఎ మంత్. అండ్ గ్రాసరీస్ గురించి వీటి గురించి అంటారా, మా మదర్ చాలా ఐ డోంట్ నో హౌ షీ మేనేజెస్ లిటరలీ 2000 రూపీస్ టు 3000 రూపీస్ కిరాణా ఆర్ ఎల్స్ గ్రాసరీస్ కొంటే షీ కెన్ మెయింటైన్ కంప్లీట్ మంత్. సో 2000 3000 చేస్తే ఒక 5-6 వేలు చేసామంటే ఈజీగా 2-3 మంత్స్ లాగేస్తుంది. 2 మంత్స్ అయితే లాగేస్తుంది ఒక 5,000 అట్లా చేస్తే. ఐ మీన్ యాజ్ ఐ సెడ్ 2500 ఇంకా మరి మంత్ వేసుకుంటే. సో తనకు ఒక 2500 మా చెల్లి ఒక దగ్గర పెడుతుంది అంటే నేను తనకి ఇవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ డూయింగ్. సో ఎవరైనా లోన్స్ ఉన్నారు అంటే జస్ట్ మేక్ ఏ ప్లాన్, ఎంత పెండింగ్ ఉంది ఇవన్నీ చూసుకోండి. అండ్ యాప్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ దిస్ వీడియో. యాప్స్ పెట్టుకోండి కంపల్సరీగా. ఏ బ్యాంక్ లోన్ తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని తెలుసుకోకుండా గుడ్డిగా మంత్ డేట్కి ఈఎంఐ పే చేయడం కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు రీషెడ్యూల్ ఏమంటారు అవి చూసుకోండి. ఒరిజినల్ ఎంత అమౌంట్కి ఎంత కట్ అవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది, ఎన్ని మంత్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే మీకు ఫస్ట్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ మీరు ఒక ప్లాన్ వేసుకోగలుగుతారు. అదే మాకు చాలా హెల్ప్ చేసింది సౌత్ ఇండియా గోల్డ్ లోన్కి. అండ్ ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్కి కూడా నేను 60,000 కట్టానంటే సేమ్ అదే వేలో బ్యాంక్ యాప్ పెట్టుకుని ఎంత ఉందో చూసుకుంటుంటాను, కట్టేస్తుంటాను. ఐ పే ఎవ్రీ ట్యూస్డే లోన్స్ ప్లే చేస్తాను. మా సిస్టర్ అలా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు కానీ నేనైతే ట్యూస్డే రోజు మాత్రమే లోన్స్ కడుతూ ఉంటాను. ఐ డోంట్ నో తను ఏంటంటే ఈరోజు అమౌంట్ ఉందంటే వెంటనే కట్టేస్తుంది. ఒక్కరోజు ఇంట్రెస్ట్ నాకు తగ్గుతుంది అనే థాట్ తంది. అండ్ సెకండ్ వచ్చేసి సేవింగ్ 1000 or 2000 యాజ్ ఐ సెడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యాప్ పెట్టుకోవడం అండ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వడ్డీలు కట్టడం కోసం మళ్ళీ లోన్స్ తీసుకోవద్దు. సో దట్స్ ఇట్. అండ్ ఇంకెవరికైనా ఉన్నాయి కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. యాజ్ ఐఎమ్ న్యూ టు యూట్యూబ్ సో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను, రిపీటెడ్ వర్డ్స్ చెప్తున్నాను, నాకు అర్థమవుతుంది. వెరీ సూన్ ఐ విల్ సెట్ ఆల్ దోస్ థింగ్స్. Yeah, thank you for watching this video. See you in the next video. Bye bye. Thank you.